బ్రదర్ వందనాలండి. అడగండి సార్. రీసెంట్ గా సామ్యూల్ అని ఒక ఆయన మిలిటరీ ఆఫీసర్ వర్క్ చేస్తూ ఆయనకు ఒక పూజలో పూజ అంటే అన్ని దేవుళ్ళని పూజిస్తారని అందులో పార్టిసిపేట్ చేయలేదని ఆయన్ని కోర్టుకి వెళ్ళినా కూడా తీసేశారు, టెర్మినేట్ చేశారు. అవును సార్. అది షడ్రక్ మెషక్ అభ్యర్థనకు దాంతో కంపేర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. యా. అడగండి. చెప్పబడిన వాక్యంలో నుంచి 50వ వచనము, ఇది క్రొత్త నిబంధనకి ఎలా తీసుకోవచ్చనయ్య? ఏముంటదమ్మా? సునాద సంవత్సరంలో తక్కువైన ఎడల వారు విమోచన క్రయధనముగా వారు చెల్లించవాలని. అంటే ప్రభు మనల్ని క్రయమిచ్చి కొన్నాను, మీరు నా సొత్తు అన్నాడు కదా. ఇక్కడ మన పూర్వీకులను వాళ్ళు క్రయమిచ్చి మనల్ని కొన్నప్పుడు వారు విడిపింపబడతారని ఉంది కదా. క్రొత్త నిబంధనానికి ఎలా పోల్చుకోవచ్చు? ఇప్పుడు మనకి కొంతమంది ఫెయిల్ అవుతారు. 32, 31, 30 వచ్చి ఫెయిల్ అవుతారు. ముగ్గురు ఫెయిల్ అయ్యారు. 32 ఒకళ్ళకి, 31 ఒకళ్ళకి, 31 వచ్చి ఫెయిల్ అయ్యారు ముగ్గురు. గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఆలోచించి 5 మార్కులు కలపాలనుకున్నారు. అప్పుడు ఆ మార్కులను ఏమంటారు? గ్రేస్ మార్క్స్ అంటారు. వెరీ గుడ్. 30 వాళ్ళకి ఎన్ని గ్రేస్ మార్క్స్ కలుపుతారు? 5. అప్పుడు ఎంత అవుద్ది? 35, అంతే కదా. మరి 31 వాళ్ళకి ఎంత కలుపుతారు? 4 మార్క్స్. అప్పుడు ఎంత అయింది? అది 35. అప్పుడు కూడా 35. 32 వచ్చిన వాళ్ళకి ఎన్ని కలుపుతారు? 3. అప్పుడు ఎంత అయింది? అప్పుడు 35. దేవుడు ఎవరికి ఎంత తక్కువ అయితే అంత కలుపుతాడు, అందరినీ ఒక స్థాయి తీసుకొస్తాడు. యేసయ్య, అది ఆయన కృప, అది మనకు సునాదం. వాళ్ళకేమో జూబిలీకి దగ్గర అయితే రేటు తక్కువ ఉంటుంది, జూబిలీకి దూరం అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. మనకి మనం ఎంత పాపం అంటే, నేను ఊరిని ఆ మాట ఉపయోగిస్తున్నాను, పాపాన్ని మనం సంఖ్యలతో కొలకూడదు కదే, ఊరినే చెప్తున్నాను మీకు అర్థం అవడానికి, మెటఫారిక్గా అలంకారప్రాయంగా చెప్తున్నాను అంతే, దాన్ని రియల్గా తీసుకోవద్దు. పౌలు భక్తుడు ఏమంటాడు? అందరికంటే ఎక్కువ పాపం నేను చేశాను కాబట్టి ఎక్కువ కృప నాకు చూపించాడు అంటాడు. అది అన్నమాట విషయం. సో గ్యాప్ ఎంత వస్తే అంత ఫిల్ చేసుకుంటే వెళ్తాడు దేవుడు. అక్కడ కూడా అంతే, గ్యాప్ కొద్దీ ఫిల్ చేస్తారు. ఇక్కడ కూడా మన లైఫ్లో గ్యాప్ ఎంత వస్తే అంత ఫిల్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చాలా చక్కగా పోల్చి నాకు క్లారిటీ ఇచ్చి. రైట్. థ్యాంక్ యూ.